ఇప్పుడు సంస్కృతాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక వ్యక్తిగా మీరు సంస్కృతానికి సంస్కృతికి రిలేషన్ గురించి, ఎందుకంటే మనకు చాలా దూరం అయిపోతుంది, సంస్కృతి రెండు దూరం అవుతున్నట్టుగానే అనిపిస్తుంది. భారతదేశం గొప్పతనం ఏంటంటే మీరు పరిశీలించిన ఇతర దేశాలు ఈ లక్షణం కనబడుతుంది. దేశమంతా ఒకటే భాష ఉంటుంది, ఒకటే పరిస్థితులు ఉంటాయి. భారతదేశంలో అనేక భాషలు, అనేక రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం ఉండదు. భౌగోళికంగా కానివ్వండి, ఆచార వ్యవహారాలు, ఆహార వ్యవహారాలు, అన్ని భేదాలు, కానీ అందరినీ కలిపి ఒకే సంస్కృతి ఉందంటే అది సంస్కృతం వల్లనే సాధ్యమైంది ఇక్కడ. కనుకనే సంస్కృతం విడదీయలేనివి. సంస్కృతం అంటే శాస్త్ర భాష, ఇది తెలుసుకోవాలి. కొందరు వ్యవహార భాష చేయాలనుకుంటారు కానీ శాస్త్ర భాష. ఇప్పుడు మనం కూడా ఆఫీస్ వ్యవహారాలు చేసేటప్పుడు ఒక శాస్త్ర భాష వాడతాం. అలాగే పూర్వం శాస్త్ర భాషగా వ్యవహరించారు సంస్కృతాన్ని. శాసనాల భాష, శాస్త్ర భాష. అందుకే శాస్త్రాలన్నీ సంస్కృతం వచ్చాయి. ఒక మత గ్రంథాలు కావు. వైద్యశాస్త్రం కానీ, ఇందుకు చెప్పిన ఆయుర్వేదం కానీ, యోగ శాస్త్రం కానీ, జ్యోతిర్విజ్ఞానం కానీ, ఆఖరి వ్యవసాయ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ టెర్మినాలజీ తయారు చేయడంలో, అందులోని సైంటిఫిక్ అప్రోచ్ అది ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ. కనుక ఇప్పుడు భూమి మీద ది సైంటిఫిక్ లాంగ్వేజ్ సంస్కృతం మాత్రమే. దాని మీద పెట్టారు కనుకనే మన వారసత్వం ఇంత నిలబడగలిగింది కూడా ఇక్కడ. అది అన్నిటి ఏకత్వం కూడా కలిగి చేస్తుంది ఇక్కడ. కనుక రాష్ట్రంలో ఎవడు ఏదైనా ఏ భాషనే మాట్లాడుకోవచ్చు. కానీ సంస్కృతం వల్ల అందరికీ ఏకీకృతం అవుతున్నాం మనం ఇక్కడ. అందుకే సంస్కృతం శాస్త్ర భాష, పైగా అమృత భాష. దాన్ని కాపాడుకుంటేనే సంస్కృతి కాపాడబడుతుంది. దాన్ని నిరసించే వాళ్ళు కూడా కేవలం దేశంపై, జాతీయతపై గౌరవం లేనటువంటి వాళ్ళే. అందుకే వాడు సంస్కృతం చదవలేదు, సంస్కృతం తెలియదు, సంస్కృతం వచ్చిన చరిత్ర తెలియదు. చిత్రం అంటే అంబేద్కర్ గారు సంస్కృతం రాష్ట్ర భాషగా, అంటే జాతీయ భాషగా ఉండాలని చెప్పినటువంటి వారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ వాదులను చెప్పుకున్న వాళ్ళ సంస్కృతాన్ని నిందిస్తున్నారు. ఇది బాధాకరమైన అంశం. సంస్కృతంగా చదువుకుంటే ఇప్పుడు ఏ భాషనే తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి వ్యవహార భాషలో సంస్కృత భాష ప్రాణమే కలిసింది ఉంది. కనుకనే సంస్కృతం మనకు తెలియకుండానే ప్రతివాడి జీవితం ఉంది. సంస్కృతం మనం సంభాషిస్తే సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఇది మీరు ఎప్పుడైనా పరిశీలించండి. ఎందుకంటే వాడి జీవితంలో మాట్లాడే ఆ దేశీయ భాషలో, జాతీయ భాషలో కొన్ని అనేక పదాలు సంస్కృతమే. ఇప్పుడు నేను అనేక పదాలు అనే మాటల పదాలు సంస్కృత పదమే. ఇలా మనం మాట్లాడేటప్పుడు అనేకం కలిసిపోయాయి. కనుక మన సంస్కృతి నుంచి వేడదిగిలం. అందుకే సంస్కృతిని దెబ్బతీయాలనుకునే వాళ్ళందరూ కూడా సంస్కృతాన్ని నిరసిస్తున్నారు. ఇది మనం తెలుసుకొని సంస్కృతాన్ని కాపాడుకుంటూ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది గురించి మరొక మాట. ఇప్పుడు వేదంలో కానీ మన ఇతిహాసాల్లో, పురాణాల్లో ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు వేద జ్ఞానం ఎంతో గొప్పది. ఇప్పుడు సైన్స్ ఏదైతే కనిపెడుతుందో దాని యొక్క అవుట్పుట్ అనేది వేదంలో ఎప్పుడో చెప్పారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఏదైనా కొత్తగా ఆవిష్కరణ వచ్చినప్పుడు టీవీ మాధ్యమాల్లో కానీ, పేపర్లో కానీ కొంతమంది పండితులు కానీ చెప్తున్నటువంటి ఒక మాట. అయితే ఇప్పుడు ప్రవీణ్ మోహన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తను చేసే ఏంటంటే ఓల్డ్ టెంపుల్స్ పైన, కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవాలయాల పైన తను పరిశోధన చేస్తూ ఉంటాడు. తన ఛానల్ కూడా మనలాగానే ఆ ఛానల్ కూడా తీసేసే ప్రయత్నం చేశారు. అయితే దాంట్లో ఏంటి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ కార్వింగ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు గర్భాశయంలో ఒకవేళ అంటే గర్భవతితో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క లోపల ఏ విధంగా ఉండేది అనేది ప్రతిదీ, అప్పుడు ఏ మైక్రోస్కోపులు లేవు, ఏ స్కానర్స్ లేని సమయంలో అది చెక్కి పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు హనుమాన్ చాలీస చూస్తే యుగ సహస్ర యోజన ప్రభాను అని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి. బట్ వాటికి సంబంధించి మనం ఇదేదో ఆవిష్కరణ వచ్చిన తర్వాత ఇది మా దాంట్లో అప్పుడే ఉంది అనే మాటే వస్తుంది. కానీ వేదాన్ని అంటే వేద జ్ఞానాన్ని సైన్స్కి పోటీ అనేది కూడా అవసరం లేదు, పోటీ అని కూడా అనలేము మనం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు వీళ్ళు ప్రయత్నం చేసి అవుట్పుట్ తీసుకొస్తున్నారు. సో ప్రయత్నాలు ఎందుకు కొనసాగట్లేదు అటువైపు? అయితే ఇప్పుడు మనం సైన్స్ అనుకుంటున్నది వేరు, వేదాల్లోని సైన్స్ వేరు. ఇది ముందు తెలుసుకోవాలి. కనుకనే మనకి ఈ సైన్స్ రాకముందు వరకు ఈ భారతదేశంలో ఇతరులు ఆక్రమించినంత వరకు కూడాను వేదాన్ని ఆధారించిన సైన్స్ చాలా డెవలప్ అయింది. దానికి మనకి పురాణాల్లో కానీ, భారతాది గ్రంథాల్లో కానీ జీవనశైలి పరిశీలిస్తే, ఉదాహరణకి ఈ సైన్స్ రాకముందే మన దేశంలో గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పే ప్రవీణ్ గారు చూపిస్తున్నారు చాలా. కొన్ని ఆలయాలు మనం చూసినప్పటికీ కూడా, ఈవెన్ హంపి పాడైపోయిన వాటిలో శిథిలాలు చూసినప్పుడు కూడా అందులో ఒక సైన్స్ కనబడుతుంది. అది నిర్మాణ విజ్ఞానం, అంతే కదా. ఆర్కిటెక్చరు, కల్చరు, ఇంజనీర్ స్కిల్స్ ఎన్ని కనబడుతున్నాయండి. లేకపోతే ఒక స్తంభం పెడతాడు, ఆ స్తంభం కింద నుంచి రుమాలు తీయచ్చంటే కాదు, సైన్స్ కాకపోతే ఎలా తెలుస్తుంది ఇక్కడ. పైగా చిత్రం ఏంటంటే కొన్ని చోట్ల ఉదాహరణకి
కాశీ మహాక్షేత్రంలో కొంతకాలం క్రితం కలరడో యూనివర్సిటీ నుంచి కాస్మాలజీ ప్రొఫెసర్ వచ్చాడు. ఆయన కాస్మాస్ గురించి రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్. ఆయన రాడార్స్ వాటికి సంబంధించి GPS పట్టుకొచ్చి మన అక్కడ ఉన్నటువంటి కొన్ని క్షేత్రాల దగ్గర వాటిని ప్రయోగం చేస్తే 12 సూర్యక్షేత్రాలు ఉన్నాయి కాశీలో. 12 దగ్గర అతను చూస్తే జోడియాక్లో సూర్యుడు సంచరించేటువంటి క్రమంలో ఒక్కొక్క రాశిలో ఆయన సంక్రమించినప్పుడు ఒక్కొక్క ఆలయానికి దానికి సంబంధించినటువంటి స్పీడు, వెలాసిటీ, మూమెంట్కి లింక్ ఉంది. అలా 12 ఆలయాలకి 12 రాశులకు సంబంధం ఉంది అని ఆయన ప్రూవ్ చేసి చూపించాడు. అలాగే 56 గణపతి ఆలయాల్లో చూస్తూ 56 గణపతి ఆలయాలు పాయింట్స్ కూడాను కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ అని ఆయన పేపర్ రాశాడు పుస్తకం. అది దొరుకుతుంది మనకి ఇప్పటికి కూడా. దాని బెనారస్ సిటీలో ప్రొఫెసర్ పివి సింగ్ గారు సహకరించారు. ఆయన సైంటిస్ట్ పేరు కూడా జేమ్స్ విల్విల్ అని. ఇవన్నీ ప్రూవ్డ్. ఈ సైన్స్ వచ్చిన తర్వాత నిర్మించినవి కావు కదా ఇక్కడ. అంటే అక్కడెక్కడో కాస్మోస్కి సంబంధించిన పాయింట్స్కి భూమి మీద ఈ పాయింట్స్తో లింక్ ఉందని ఎలా తెలిసింది వాడికి? అది తపస్సు, మహిమ, ధ్యానం పక్కన పెట్టండి, దానికి సంబంధించిన ఒక విజ్ఞానం అది ఎలా తెలుసుకున్నారు? ఇలాంటివి ఎన్నో ఇప్పుడు ఒకటి కాదు, 2 కాదు, చాలా చాలా బయటకు వచ్చాయి. అంత శ్రీచక్రం యొక్క స్ట్రక్చర్ చూస్తే అదేదో పిచ్చివాడి గీతలు కాదు. అందులో ఉన్నటువంటి దాంట్లో ఒక అప్రోచ్ ఉంది, ఒక అవుట్లుక్ ఉంది, ఒక జ్ఞానం ఉంది. అది చూస్తే యూనివర్స్కి సంబంధించినటువంటి విజ్ఞానం అందులో ఉందని తేల్చి చెప్తున్నారు. కనుకనే సైన్స్ లేకుండా వేదం కానీ, వేదంలోని విషయాలు కానీ, వేద సంస్కృతి కానీ లేదు. అయితే ఇప్పుడు ఈ సైన్స్ అప్రోచ్ వేరు, అప్పుడు సైన్స్ అప్రోచ్ వేరు. ఇక్కడ వాళ్ళు అంతర్ముఖులే తపస్సుతో దర్శించినది వేరు. ఇలా ఆలోచించి పదార్థాల మీద పరిశోధన చేసి చెప్తున్నారు వేరు. కనుక పరిశోధనాలయాల నుంచి వచ్చిన సైన్స్ ఇది, తపస్సు నుంచి వచ్చిన సైన్స్ అది. ఇక్కడ రెంటికి అది తేడా ఉంది. అయితే అప్రోచ్, ఒకడు గ్యాస్ స్టవ్ మీద వండొచ్చు, ఒకడు కుంపడి మీద వండొచ్చు, వచ్చిన అవుట్పుట్ మాత్రం వంటే. కనుక దాని అప్రోచ్ వేరు, దీని అప్రోచ్ వేరు ఇక్కడ. కనుక ఇప్పుడు యంత్రయుగం, అప్పుడు తపోయుగం. కనుక వీటి విధంగా ఇప్పుడు వస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు కనిపెట్టుతున్నవి అది చదివి చేశారు అనకూడదు. కనుక ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి అనడం కూడా తప్పే. వేదాలు అన్నీ ఉన్నాయిషా అని గురజాడ అప్పారావు గారు కొంచెం ఎద్దేవగా మాట్లాడారు. వేదాలు అన్నీ ఉన్నాయిషా అనడం ఎంత తప్పు, వేదాలు ఏవీ లేవనడం కూడా అంత తప్పు. ఎందుకంటే వేదము సైన్స్ అని కాకుండా భూమి మీద ఉన్న మానవుడి యొక్క మేధస్సు సంబంధించిన జ్ఞానం ఇది. అలా చూడగలగాలి. ఇక్కడ యుగాల నుంచి ఇప్పటి వరకు మానవ జాతి ఎదుగుదలలో ఎన్ని రకాల విజ్ఞానాలు వచ్చాయి, అన్నింటినీ ఆదరించగలగాలి. ఏది పరిశీలించకుండా తప్పనకూడదు. ఈ సైన్స్ని నిరసించడం తప్పే, ఆ సైన్స్ని కూడా పరిశీలించకుండా నిరసించడం తప్పే. ఎందుకంటే వేదాన్ని నేర్చుకున్నవాడు సైన్స్ నేర్చుకోవట్లేదు, సైన్స్ నేర్చుకున్నవాడు వేదాన్ని నేర్చుకోవట్లేదు. కనుక రెండింటినీ అనుసంధానించలేకపోతున్నారు. అయితే కొన్ని దశాబ్దాల నుంచి ఈ తీరు మారింది. ఈ రెండింటినీ అధ్యయనం చేసి అన్వయిస్తున్న వాళ్ళు చాలామంది పెరిగారు. వాటికి సంబంధించిన సమాచారం కూడా వస్తుంది. యువత దాన్ని అందుకోవాలి. అందుకే అధునాతన విజ్ఞాన దృష్టి అవసరమే, సనాతన తపోదృష్టి అవసరమే. రెంటిని అన్వయించుకున్న జీవన విధానం అత్యవసరం. ఎందుకంటే అల్టిమేట్గా మానవ జాతికి ఉపయోగం కావాలి, అది తెలుసుకోవాల్సిన. సో ప్రభుత్వం కూడా దీని పట్ల కొంత ఏదైనా చేస్తే బాగుంటుంది, చేయాలండి. ఎందుకంటే ఒకటి అధునాతన విజ్ఞానం నేర్చుకోవాలి. ఈ దేశం యొక్క వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత దేశాన్ని పాలించే వాళ్ళకున్నది. కానీ దేశ వారసత్వ సంపదను తిరిగి మతం ముద్ర వేసి పక్కకి తీసి వాడిని రక్షిద్దామని ప్రయత్నించిన వాడికి కూడా మతవాదిగా ముద్ర వేయడం అనేది అది ఒక సంస్కృతిని, ఒక జ్ఞానాన్ని, ఒక మానవ నాగరికతను ధ్వంసం చేయడమే. అది ఏ జాతి క్షమించకూడదు. అందుకే మనదైన వారసత్వ సంపదను కాపాడుకోవాలి. అరే అంతరించిపోతున్న పులుల్ని కాపాడుకోవాలనుకుంటున్నాం, అంతరించిపోతున్న వేదాది విజ్ఞానాన్ని రక్షించుకోవాలని ఎందుకు అనుకో? భాషను ఎందుకు రక్షించాలనుకో? వాడిని రక్షించాలనుకున్నంత మాత్రాన మతవాదము, కాషాయీకరణ వాదిస్తున్నారే, వాళ్ళు కళ్ళున్న అంధులు అన్నారండి.